హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ చార్మి. ఈరోజు మనతో పాటు ప్రస్తుతం ప్రముఖ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ రెహమాన్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్ మీరు ఏ ఏ శాస్త్రాలను ఉపయోగిస్తారు సార్? నేను ఫస్ట్ ఆస్ట్రాలజీ చార్ట్ చూస్తానమ్మా. మన లైఫ్ 80 to 90% మన జాతక చక్రం ప్రకారమే జరిగిద్దమ్మా. ప్లస్ న్యూమరాలజీ ప్రకారం అసలు పేరు బాగుందా లేదా, పేరు బలం అంటారు. పేరు బాగుంటే లైఫ్ బాగుంటుంది, పేరు బాగోకపోతే లైఫ్ చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో పేరు ఎలా ఉన్నది, అలానే చెయ్యి చూస్తాను. చెయ్యి చూసి కూడా అద్భుతమైన విషయాలు చెప్పచ్చు. అలానే ఫేస్ రీడింగ్, ఒకరిని చూస్తే పెట్టబుద్ధి అయింది, ఒకరిని చూస్తే కొట్టబుద్ధి అయింది అని ఆ ఫేస్లో కూడా మన 100 years మన లైఫ్ తెలుస్తూ ఉంటుంది. అదేవిధంగా సిగ్నేచర్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ద లైఫ్. ఎలా సంతకం పెడుతున్నాం ఏంటి, దాని మీదే మన హెల్త్ ప్రాబ్లమ్స్, మన లీగల్ ప్రాబ్లమ్స్ అన్నీ తెలిసిపోతుంటాయి. ఓకే. తర్వాత మ్యారేజ్ డేట్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ద లైఫ్. ఫస్ట్ డేట్ ఆఫ్ బర్త్ అయితే దాని ప్రకారం మన లైఫ్ జరిగేది అయితే, సెకండ్ డేట్ ఆఫ్ బర్త్ ఈజ్ ద మ్యారేజ్ డేట్. పెళ్ళికి ముందు ఎవడైనా ఎట్లయినా బతికిపోతాడు. ఆ పెళ్లి దగ్గర నుంచి అసలు ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. అంటే మ్యారేజ్ డేట్ బాగాలేకపోతే ఇలా ప్రాబ్లమ్స్ వస్తాయి. మ్యారేజ్ డేట్ కూడా బాగుంటే లైఫ్ బాగుంటుంది. సో మ్యారేజ్ డేట్ ఎలా ఉంది, ఇలా ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ, పామిస్ట్రీ, గ్రాఫాలజీ ఎలా రాస్తున్నారు, ఈ రాసే విధానాన్ని బట్టి కూడా వాళ్ళ యొక్క మైండ్ సెట్ అనేది తెలిసిపోతుంటుంది. అలానే ఫేస్ రీడింగ్, సిగ్నేచర్ అనాలిసిస్, మ్యారేజ్ డేట్స్, ఇలా ఇన్ని శాస్త్రాలు చూస్తాను. నేను చూసి ఒక అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ఇవ్వటం జరుగుతుంది. కొన్ని సంవత్సరాల నుంచి ఇలా ఎంతోమంది నా దగ్గరికి వచ్చి ఇలా అన్ని రకాలు చేయించుకొని ఇలా మేలు పొందటం అనేటువంటిది జరుగుతూ ఉంది. సార్ షాప్కి పేరు పర్ఫెక్ట్గా పెడతారు, అన్నీ పెడతారు, కానీ సరే ఏదో ఒక రోజు రే మనకు వీలైన రోజు ఓపెనింగ్ చేసుకుందాంలే అనుకుంటారు. ఆ తేదీల్లో కూడా మార్పులు చేర్పులు చేసుకుంటే మంచి సక్సెస్ పొందుతారంటారు. నిజమేనా సార్? ఎస్, మంచి మాట అడిగామమ్మా. ఇక్కడ ఏంటంటే మనకి ముందు నుంచి కూడా పంతులు గారిని కలిసి, సార్ నేను ఫలానా షాప్ పెట్టుకుంటున్నాను, ఏ ముహూర్తం అని చెప్పి ముహూర్తం అడిగే అలవాటే ఉందమ్మా. కానీ ముహూర్తం వెరీ ఇంపార్టెంట్ ఎవరికైనా. పురము యొక్క హితము కోరువారు పురోహితులు, వారికి ఒక్కసారి నమస్కారం పెట్టి నేను మాట్లాడేది ఏంటంటే, ముహూర్తం చాలా బలంగా ఉండాలి. అట్లా అని చెప్పి ముహూర్తం బలంగా ఉండి డేట్ కలవకపోతే ఫెయిల్యూర్స్ అవుతున్నారు. మరి ఈ పెళ్ళిళ్ళు అయిన వాళ్ళందరికీ ముహూర్తం పెట్టాక చేసేది, మరి అందరు ఎంతమంది కోట్ల చుట్టూ ఎందుకు తిరుగుతున్నారు అంటే, ముహూర్త బలం బాగుండాలి, నేను కాదంటున్నా. కానీ ఆ ముహూర్త బలం తోడు, అందుకనే మీరు ఏదన్నా షాప్ పెట్టాలనుకున్నప్పుడు దానికి ముహూర్తంకి వెళ్ళినప్పుడు ఒక ముహూర్తం తెచ్చుకోవద్దు. పంతులు గారి దగ్గరే ముహూర్తం పెట్టించుకోండి. ఒక 4-5 ముహూర్తాలు అడగండి. ఏమండి నా డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం, నా నక్షత్రం ప్రకారం ఏ డేట్ అయితే ఏ ముహూర్తం అయితే బాగుంటుందంటే ఆయన ఒక 4-5 డేట్లు ఇస్తాడు. ఒకటి కాదులేండి 4-5 ఇవ్వండి అని అడిగి, అవసరమైతే దానికి ఏదో కొంచెం ఎక్స్ట్రా పే చేసి అయినా 4-5 ముహూర్తాలు తీసుకొని ఆ తర్వాత మా ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ని కలవండి. కలిస్తే అప్పుడు ఆయనకి ముహూర్తం మీద కూడా ఒక ఆస్ట్రాలజీ కూడా తెలుసు కాబట్టి ముహూర్తం మీద ఒక అవగాహన ఉంటుంది. అవగాహన తీసుకొని అప్పుడు వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లు తీసుకొని, వాళ్ళ ఇంట్లో వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లు కూడా తీసుకొని, ఎందుకంటే వీళ్ళ తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళు మెయింటైన్ చేసుకోవాలి కదా వాళ్ళ వ్యాపారాన్ని, అన్నీ తీసుకొని దానికి అనుకూలమైనటువంటి ఒక డేట్ తీస్తాం. ఆ డేట్లో కూడా డేట్ బాగుండాలి, డెస్టినీ బాగుండాలి, రెండు మంచిగా ఉన్నాయి చూసి చక్కటి సలహా ఇస్తాం. ఎందుకంటే కోట్లలో వ్యాపారాలు ఉంటాయి, లక్షల్లో ఉంటాయి, వేలల్లో ఉంటాయి. ఒక్కసారి ఫెయిల్ అయితే ఇంక తర్వాత మళ్ళీ తిరిగి చూసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి ఇలా అన్ని విధాల జాగ్రత్త పడి ఆ ముహూర్తంలోనే, నేను అంటే ఆ 4-5 ముహూర్తాల్లో మంచి డేట్ తయారు చేసి అన్నీ చేసి మంచిది ఇవ్వటం జరుగుతుంది. అప్పుడు మీరు చేసేటువంటి వ్యాపారాలు బాగా సక్సెస్ అవుతాయి. ఇక్కడే ఒక హైదరాబాద్లోనే ఒక అమ్మాయి ఏదో హాస్టల్స్ అంటారు కదా, లేడీస్ హాస్టల్స్, ఇలా ఏదో విజయవాడలో పెట్టి అసలు డబ్బులు లేక నానా బాధలు పెట్టి భర్త వదిలేసి నా దగ్గరికి వస్తే నేను మొత్తం సెట్ చేసి ఒక మంచి పేరు గీరు సెట్ చేస్తే హైదరాబాద్ తెచ్చి పెట్టుకుని ఇప్పుడు వచ్చి అంటుంది, నేను విల్లాల్లో ఉంటున్నానండి మీ దయ వల్ల అని. ఇప్పుడే బెంగళూరులో ఒక అమ్మాయి అంట 2000లో పుట్టిన అమ్మాయిది మ్యారేజ్ గురించి ఏదో చూస్తున్నారండి అని ఇప్పుడే ఫోన్ చేశారు. చేస్తే సరే అమ్మ చేసి పెడతానని అంటే అలా ఎంతోమంది గైడ్ చేస్తుంది. ఎందుకని, ఇలా ఆయన దగ్గరికి వెళ్ళడం వల్ల నేను బాగయ్యాను, మరి మీరందరూ బాగవ్వాలని. వాళ్ళ పిల్లలు కూడా కంపెనీలు పెట్టించారు. ఆ కంపెనీలకు కూడా నా చేత ముహూర్తాలు, నా చేతనే పేర్లు పెట్టించడం, డేట్లు పెట్టించడం అలా జరుగుతుంది. నేను అనేది మీకు కూడా మీకు నమ్మకం కలగాలంటే అసలు మీరు ఒక అడుగు ముందుకేయాలి. ఒక అడుగు ముందుకేసి దీనివల్ల మంచి ఉందా లేదని ఒకసారి టెస్ట్ చేసుకోండి. మంచి ఉందంటే కంటిన్యూ చేసుకోండి, మంచి లేదనుకోండి లేదులేండి ఏది చేసుకున్నా అదే భగవంతుడు రాసి ఉంటాడంటే, ఎస్ భగవంతుడు బ్రహ్మరాత రాసినట్టే జరిగిద్ది. కానీ ఆ బ్రహ్మరాతలో ఏం రాశాడంటే అక్కడ బ్రహ్మ, ఇలా నువ్వు వ్యాపారం చేయాలనుకున్నప్పుడు ఫలానా రెహమాన్ గారిని కలుస్తావు, కలిసినప్పుడు ఆయన ఇలా డేటు
పేరు అన్నీ సజెస్ట్ చేస్తాడు. ఆ తర్వాత నువ్వు ఇలా హిట్ అవుతావు అని చెప్పి ఆ బ్రహ్మరాత రాస్తేనే నువ్వు నేను కలుస్తాము, లేకపోతే నీ ఇంటి ముందుకు చీమ కూడా రాదు. రుణానుబంధాన్ని బట్టి అందరు రావటం జరుగుతుందని అందరు చెప్తున్నారు. సో ఆ విధంగా జరుగుతుంది. అందుకని ఒకవేళ నాకు నీకు రుణం ఉందేమో ఆలోచించుకో, ఒకసారి కలిసి చూడు, లేదా ఇంకెవరికైనా రుణం ఉందేమో అక్కడైనా కలిసి చూడు. ఎట్టా కూడా ప్రయత్నం చేసి నేను బతకాలనుకున్నప్పుడు, నేను బాగా బతకాలనుకున్నప్పుడు ఇంకోటిని కూడా బ్రతికించేటువంటి ప్రయత్నం చేసి మంచి నిర్ణయం తీసుకోండి. లైఫ్ బాగుంటుంది. నమస్కారం. థ్యాంక్ యూ సార్.